హలో, బయలుదేరావా? బయలుదేరా. నేను ఇక్కడ సిటీ సెంటర్లో ఉన్నాను, నువ్వు కూడా వచ్చాయి. అక్కడేం చేస్తున్నావు? చిన్న షాపింగ్ ఉంది. సరే. నేను వచ్చేసాను. నువ్వెక్కడా? నేను 3rd ఫ్లోర్లో ఉన్నాను, ఇన్ స్టోర్లో. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఇబ్బంది లేకపోతే 2 minutes. ఇబ్బంది ఉంది. వీడే మనిషి ఓపిస్ట్లా ఉన్నాడే బాబోయ్. ఓకే మ్యామ్. చూసి చాలా పదా వెళ్దాం. బ్యాంక్లో ఇవాళ చాలా రష్గా ఉంది. వింత వింత కస్టమర్లు ప్రాణం తీశారు. సాయంత్రం అయ్యేసరికి నా మూడ్ అంతా ఆఫ్ అయిపోయింది. ఇంటికి పద, నీ మూడ్ని రిఫ్రెష్ చేస్తాను. ఈ బండి ఇక్కడికి తేడానికి ఎంత కష్టపడ్డాను. డ్రైవింగ్ నా వల్ల కాదు, నువ్వే చూసుకో బాబు. బండి నడిపితేనే నువ్వు నేర్చుకోగలవు. భయపడుతుంటే ఎప్పటికీ నేర్చుకోలేవు. ధైర్యంగా నడుపు, నేనున్నాగా. నువ్వు ఉంటావని నా భయం. ఆ? నువ్వు పక్కనున్నావంటే ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. నేను బండి నడపాలంటే నువ్వు సైలెంట్గా కూర్చో, అరవద్దు. సరే, అరవను. నువ్వు బండి స్టార్ట్ చేయి, నేను అరవను. బండి స్టార్ట్ చేయి. క్లచ్ మెల్లగా అవుతులు. చూసి చూసి చంపేతావా? మంచిగా కనపట్లేదా? చూడలేదు. క్లచ్ నొక్కి గేర్ మార్చు. బండాకిపోతుంది. ఇదేనా క్లచ్? అది బ్రేకే. వెనక బండిని చూసుకో. కార్ నిన్ను నడపట్లే, నువ్వు కార్ నడుపుతున్నావు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏ గేర్లో ఉంది? ఏ గేర్లో ఉంది? తెలీదా? సౌండ్ తెలియట్లేదా? సెకండ్ గేర్లో ఉంది. గేర్ మార్చు. బండి స్టక్ అవుతుంది. ఫుల్గా క్లచ్ నొక్కి గేర్ మార్చు. అది చెప్పడానికి కోపం ఎందుకు? అందుకే నేను నడపని చెప్పాను. కోపట్టం లేదు. బండి ఉంది వెనకాల, ఎలా పడితే అలా నడపకు. ఎక్కడికి? అంజలి, ఏంట్రా చూస్తున్నావు? ముందుకెళ్ళా. ఇదేం రాకెట్ నడిపినంత కష్టం కాదు. బండి స్టార్ట్ చేయాలి, క్లచ్ నొక్కాలి, ఫస్ట్ గేర్ వేయాలి, ముందుకెళ్ళాలి. ఇదంతా ఎక్కువేం కాదు సార్. ఇది జిఎస్టీ కలపకుండా టోటల్ 12,000 దాటింది సార్. సార్ పేపర్లోనే ఓకే కదా? ఇన్సూరెన్స్లో మొత్తం క్లెయిమ్ చేసి ఇస్తాను. థ్యాంక్స్. యువర్ వెల్కమ్ సార్. ఎస్ సార్. రండి బాబు రండి, గొప్ప తగ్గింపు ధరలో లభిస్తోంది. రండి రండి బాబు రండి, మా ఓనర్కి పిచ్చెక్కింది, అందుకే సరుకంతా తక్కువ రండి బాబు రండి. వాళ్ళ ఓనర్కి పిచ్చెక్కి అమ్మేస్తున్నాడంట. రండి బాబు రండి రండి రండి, ఓనర్కి పిచ్చెక్కింది. ఓనర్కి పిచ్చెక్కిందా? అసిస్టెంట్ మేనేజర్ నీకు లైన్ వేస్తుందా?
అయితే త్వరలో నీకు ప్రమోషన్ వస్తుంది. నువ్వు అనాలి కానీ తనే నాతో వచ్చేటట్టుంది. చంపేస్తా. నిన్ను ఓకే. ఎంతో రింగ్ టోన్ మార్చంజలి. మొదలు పెట్టావా? నీకేదో ఒకటి దొరకాలి. ఆ ఫోన్ తీయంజలి. Idiot. ఎవరది? ఎవడో సైకోగాడు నిన్నటి నుండి ఒక్కటే చంపేస్తున్నాడు. నాకు నేను మాట్లాడతాను. అమ్మో, నువ్వు ఇంకా పెద్ద సైకోవి. వాడు ఇంకా అతి చేస్తే అప్పుడు మాట్లాడు. కొంచెం నెమ్మదిగా తినలేవా? లేను. సో సారీ. సారీ. కోతి పిల్ల. పోరా పిల్లగాడా. ఓయ్, అమ్మా, సిద్ధార్థ్ వెళ్ళిపోయాడమ్మా. రెడీ అవుతున్నాడు. ఏంటమ్మా ఫోన్ చేసావు? నీకు విషయం చెప్పాలి, అందుకే ఫోన్ చేశాను. అర్జున్కు ఓ మంచి సంబంధం వచ్చింది. ఆహా, మనం అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలో నిర్ణయించలేదు. నువ్వు సిద్ధార్థ్ ఇద్దరూ వస్తారుగా? తప్పకుండా అమ్మా. అమ్మ మళ్ళీ ఫోన్ చేస్తాను. అమ్మ, నాన్నని ఒకసారి సిద్ధుకి ఫోన్ చేసి చెప్పమను. ఆ. సరేమ్మా, నేను చేయమని చెప్తా. సరే అమ్మా. ఒక్క నిమిషం ఇంకొకటి వేసేస్తాను. జస్ట్ మినిట్. అమ్మ ఫోన్ చేసింది. అర్జున్కి ఏదో మంచి సంబంధం వచ్చిందంట. దాని గురించి మాట్లాడడానికి మన ఇద్దరిని ఇంటికి రమ్మన్నారు. మీ నాన్నకి నా మీద కోపం పోలేదనుకుంటా. మనం తప్పకుండా వెళ్దాం. అలాగైనా నాన్న కోపం తగ్గుతుందేమో. నువ్వు ఒక్కసారి కూడా విశాఖపట్నం రాలేదు కదా, అక్కడి నుంచే మనం అరకుకు కూడా వెళ్దాం. ప్లీజ్. అలాగే. అది చిన్న పర్ఫ్యూమ్ కొట్టా కదా. కొంచెం ఫీలేవు కదా నువ్వు. నువ్వేమనుకుంటావు చూద్దామని. బాయ్. ఏయ్, చూసుకోరా. పోరా. ఐమాక్స్కి రమ్మని ఫోన్ చేశాడు. అక్కడికే వెళ్తున్నాను. హే సిద్, జస్ట్ మినిట్. సార్, నీ మీద కస్టమర్ కేర్కి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయంట. కస్టమర్స్తో డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి, లేకపోతే నీ కెరీర్కే ప్రాబ్లం. షూర్ సార్. బీ సీరియస్, ఓకే? గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీ బండి రెడీ అయింది. సార్ సార్ బండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ మీద చేసింది. ఒక్క పైసా కూడా మీరు క్లెయిమ్ చేసినా రాదు సార్. మొత్తం క్యాష్ మీరే కట్టుకోవాలి సార్. అది చెప్పడానికి నవ్వడం అవసరం. సార్ కస్టమర్స్ తోటి ఇలా నవ్వుతూ మాట్లాడకపోతే నా ఉద్యోగం పోతుంది సార్.
థ్యాంక్ యూ సార్. ముందు మీరు ఇన్సూరెన్స్ చేయించుకోండి సార్, మీ బండి చాలా సేఫ్. మీరు కనుక ఇన్సూరెన్స్ చేయించుకుంటే బండికి డ్యామేజ్ అయితే రికవరీ అయిపోతుంది. మేము గ్యారంటీ. ఒక చిన్న గీత పడినా మేమే ఇస్తాం డబ్బులు.